వచ్చేసావా? పొద్దు నుంచి నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఇంత లేట్ అయిందేంటి? పాప నీకు ఇచ్చేసిందా? లేచినప్పటి నుంచి ఎవరు దొరుకుతారో వాళ్ళకి ఇచ్చేద్దామని రెడీగా ఉంటుంది. ఇలా ఇవ్వు. రే. మా కాఫీ పెట్టడం వచ్చా నీకు? ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. అలాగే. ఇదిగో ఇదో ముసలైన బీపీ షుగర్లు ఉంటాయేమో అని షుగర్లెస్ కాఫీ తెచ్చావు. ఎక్స్ట్రా షుగర్ వెయ్యి. ఇగో ఈ విషయం ఆంటీ తెలియనివ్వకు. అంటే మీకు షుగర్ ఉందన్నమాట. ఏంటి కాఫీ అడిగారా? ఏం అవసరం లేదు, ఇప్పటికే 10 సార్లు అయిపోయింది. పద మనం పూజ దగ్గరికి వెళ్దాం. సారీ. ప్రసాదం తీసుకున్నారా? వీడి చిన్నప్పటి నుంచి అంతే, అల్లరి ఎక్కువ. సరే నేను వెళ్ళొస్తాను ఆంటీ. ఒక్క నిమిషం అమ్మా. ఇవ్వమ్మా. అయ్యో ఆంటీ ఇవన్నీ ఎందుకు? మొదటిసారి వచ్చావు, ఉండని అమ్మా. థ్యాంక్స్. ఇలాగా పూజలకి పేరెంటాలకి కాదు, ఖాళీగా ఉన్నప్పుడు తప్పకుండా వస్తూ పోతూ ఉండు, సరేనా? సరే ఆంటీ, వస్తాను అంకుల్. అలాగే. వస్తాను ఆంటీ. మంచిది. బాయ్. దింపేసి వచ్చేస్తానమ్మా. మీ ఇంట్లో వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి చాలా తేడా ఉంది కదా. అంత లేదు, ఇవాళ వ్రతం హడావిలో పడి నేను వదిలేసారు కానీ లేకపోతే ఫుల్ టార్చర్ పెట్టేవారు. అదేం కాదు. యు మామ్ ఇస్ సో క్యూట్. ఆహా, థ్యాంక్ యూ. వద్దన్నా? కావాలనిపిస్తుంది. మరి నీ గురించి నాకు తెలియదు, నా గురించి నీకు తెలియదు, ఒకరినొకరు బాగా తెలుసుకోవాలి, అప్పుడే ఆలోచిస్తానేదో అన్నట్టున్నా. అవసరం లేదనిపిస్తుంది. టూరుకు ముందు తనవి నన్ను రోజు 3-4 సార్లు చూసేది. 4 టైమ్స్. టూర్లో నాలో ఏం చూసిందో ఏమో కానీ గంటకొకసారి చూడడం స్టార్ట్ చేసింది. నేను చాలా ట్రై చేసి అవాయిడ్ చేయడానికి. ఒక్కసారి ప్రేమలో పడితే వాళ్ళ మాట వాళ్ళే వినరు. ఎవరు? అదే ఎవరైనా. ఓహోహో, ఓ కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నేను అమ్మాయికి పడిపోతానన్న ఫీలింగ్ కలిగింది.